కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు దున్నపోతుపై వర్షం పడ్డట్లు ఉందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ పాలనలో గ్రామాలన్నీ అస్తవ్యస్తంగా మారాయన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని క్యాంపు కార్యాలయంలో సాంఘిక బీసీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాల సౌకర్యాలపై అధికారులతో కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈరోజు తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మరి పాలించిన ప్రభుత్వంకు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాలించే ప్రభుత్వానికి తేడా అనేది మరి కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దున్నపోతు మీద వాన పడ్డట్టు మరి ఇప్పటి ప్రభుత్వం ఏ గ్రామంలో పోయినా మరి అస్తవ్యస్తంగా అన్ని డిపార్ట్మెంట్లు, ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ అని కాదు, ఆసుపత్రులకు పోతే ఎక్కడ పోయినా పొద్దున్న లేస్తే మాకు ఇంతవరకు మరి నేను 10 సంవత్సరాల నుంచి ఒక ఎంపీగా పనిచేసిన మరి జిల్లా మొత్తంలో కూడా మరి పూర్తిగా ఈ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ, హాస్పిటల్స్ మీద కానీ, హాస్టల్స్ మీద కానీ, స్కూల్స్ మీద కానీ మరి పూర్తిగా అవగాహన ఉన్నది నాకు. మరి అప్పటికి ఇప్పటికీ తేడా మరి బ్రహ్మాండంగా కనబడుతుంది. ఏ రోజు ఏ ఊరికి పోయినా పొద్దున్న లేవగానే సార్ మా ఊర్లో 10 మందికి డెంగ్యూ వచ్చింది, కలరా వచ్చింది, ఎవరైనా పట్టించుకునేటోళ్ళు లేరు, మరి ఆసుపత్రిలో పోతే డాక్టర్లు పట్టించుకుంటలేరు, టాబ్లెట్లకు డబ్బులు లేవని చెప్పి మరి బయట మెడికల్ షాపులలో కూడా మేము డబ్బులు పెట్టి సొంత డబ్బులు పేదోళ్ళం సార్, ఇంట్లో 4 ఉంటే 4కి జ్వరాలు వచ్చినాయి, మరి పట్టించుకునే నాదులు లేడని చెప్పి మరి రోదనలు కనబడుతున్నాయి ఏ గ్రామం.